Hi everyone. Why I keep attracting the same pain again and again? మళ్ళీ మళ్ళీ నా లైఫ్లోకి సేమ్ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? సేమ్ టైప్ ఆఫ్ పీపుల్, సేమ్ టైప్ ఆఫ్ హార్ట్ బ్రేక్ అండ్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇదంతా నా ఫేట్, నా తలరాత. ఇదంతే, ఇంకా మారదు. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇట్స్ నాట్ ఏ ఫేట్, ఇట్స్ ఏ ప్యాటర్న్. ఎస్, మన సబ్కాన్షియస్ మైండ్లో క్రియేట్ అయిన కొన్ని నెగిటివ్ బిలీవ్స్ వల్ల ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, పదే పదే చూసిన సిచ్యువేషన్స్ అండ్ పదే పదే విన్న మాటలు, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఒక నెగిటివ్ బిలీఫ్ లాగా క్రియేట్ అవుతూ ఉంటాయి. అది కాన్షియస్గా మనకు తెలియదు, బట్ అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ఐఎమ్ నాట్ వర్ది, నాతో ఎవరు జెన్యున్గా ఉండరు, నేను ఇంపార్టెంట్ కాదు అనే ఈ నెగిటివ్ బిలీఫ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో, సేమ్ టైప్ ఆఫ్ ఎమోషన్ ఉన్న, సేమ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉన్న పీపుల్స్ని, సిచ్యువేషన్స్ని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బికాజ్ యూనివర్స్ మిర్రరింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, యూనివర్స్ మిర్రరింగ్ యువర్ ఇన్నర్ వర్డ్స్. సో ఫస్ట్ మనల్ని మనం హీల్ చేసుకోవాలి. మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్ని మనం ఎప్పుడైతే హీల్ చేస్తామో ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్లో, మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ మనం అవేర్నెస్లోకి రావాలి. ఐఎమ్ రిపీటింగ్ ఏ ప్యాటర్న్ అనే ఒక అవేర్నెస్లోకి రావాలి. నెక్స్ట్ వచ్చేసి కంపాషన్. ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ నాట్ నోయింగ్ బెటర్ అనేసి ఒక కంపాషన్లోకి రావాలి. నెక్స్ట్ వచ్చేసి హోపోనోపోనో. క్లీన్ ద ఎమోషన్ విత్ లవ్. ఈ ఎమోషన్ మొత్తాన్ని కూడా, నెగిటివ్ ఎమోషన్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేయాలి. ఫస్ట్ హీల్ యువర్ సెల్ఫ్, లైఫ్ చేంజెస్ ఆటోమేటికల్లీ.